ప్రకటిస్తుంటే ఆరోగ్యశ్రీ ప్రధానమైన పేదలకి వైద్యం అంటే ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేస్తున్నామని చెప్పి హాస్పిటల్ వర్గాలు ప్రకటించడం, ఇది ఎలా చూడాలి? దీన్ని ఏ రకంగా సాల్వ్ చేస్తారు? 1000 కోట్లు రిలీజ్ చేయాలన్నది వాళ్ళ డిమాండ్. అంటే నేను ఇప్పుడే చూస్తున్నాను అలాంటి వార్తలు సోషల్ మీడియాలో ఉన్నాయి. సరే, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, అప్పులు తెస్తున్నారు కాబట్టి ఆ క్రమంలో ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టడంలో కూడా లోపం ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితి గతంలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా సమ్మె అది ఇది అన్నారు. బట్ తాజాగా ఒక ప్రకటన చూస్తుంటే ప్రైవేటు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల నెట్వర్క్ అధ్యక్షుడు ఆయన బూసి నరేందర్ రెడ్డి అంట, ఈ వార్తలు నిజం కాదు, మేమేమి ఆపడం లేదు అని ఆయన చెప్తున్నాడు. మరి ఏది ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది, ప్రచారం భారీగా జరుగుతుంది. నిజంగా అటువంటిది ఏమన్నా ఉంటే ఓవర్ డ్రాఫ్ట్ అది ఎలాగూ 6 లక్షల కోట్ల అప్పు ఉంది కాబట్టి ఇంకో 1000 కోట్లు ఎక్కడైనా అప్పు తెచ్చి వెంటనే ఆరోగ్యశ్రీకి కట్టి ఈ సమస్య లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం మీద ఉంది. అది చాలా అవసరం. అది ఒక ఆందోళన, ఒక సంక్షోభం వస్తుంది. అమరావతి లాగే కదా ఆరోగ్యం కూడా అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైంది. ఇంకోటి రాజశేఖర రెడ్డి, వైసీపీ ఇవన్నీ ఆరోగ్యశ్రీ అనేది మా పేటెంట్ హక్కు అంటుంటారు కాబట్టి మీ పేటెంట్గా నిలబడే ఈ పథకానికి కూడా మీరు ఎలాంటి అవరోధాలు వస్తే, ఇబ్బందులు వస్తే ప్రజలు చాలా ప్రాక్టికల్గా బాధపడతారు. రాజకీయ అంశము, ఓటర్ల మీద ప్రభావం అక్కడ పక్కన పెట్టి దీన్నే మీద తప్ప బతకే వాళ్ళు చాలామంది ఉంటారు, బతకలేని వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది తీవ్రమైందే, వెంటనే స్పష్టత ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ సంక్షోభం రాకుండా చూడాలి. సరే, చాలా నష్టం చేస్తుంది. ఎందుకు ఇవన్నీ కూడా ఆయన చుట్టూ ఇబ్బందికర పరిస్థితులు చివరి దశలో ఎన్నికల సమయంలో వస్తున్నది? మొన్న అంగన్వాడీల అంశం చూసుకున్నా, అంతకుముందు ఉద్యోగుల అంశం చూసుకున్నా, ఈరోజు అమరావతి అంశం చూసుకున్నా, లేదా వేరే అంశం చూసుకున్నా ఒకేసారి చుట్టుముడుతున్నట్టు లేదా ఆయనకి ఇబ్బందులు, కష్టాలుని? ఎప్పుడు అంతే కదా, అధికారం ఒక దశలోకి వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ వస్తాయి. రెండవది నిధులు నిండుకుంటాయి. 5 ఏళ్ల పాటు ప్రయారిటీ వాళ్ళు ఏదో చేస్తారు, నిధులు నిండుకుంటాయి, సమస్యలన్నీ వస్తాయి. సో ఇక్కడ ఆరోగ్యశ్రీ అనేది ఆ విధమైనది కాదు. 5 ఏళ్ల నుంచి ఉన్నది ఆ నిధులు అవి వాటిని చెల్లించడం, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదనేది ఒక వాస్తవం కదా. చెల్లింపులు, కాంట్రాక్టర్లు అవన్నీ ఆగిపోయాయన్నది ఇప్పుడు తెలంగాణలో కూడా కొత్త ప్రభుత్వానికి ప్రధాన సమస్యగా అది ఉంది. కాబట్టి ఆర్థికంగా అసలు వాళ్ళు ఇచ్చిన లెక్కలు కూడా అంత సరిగ్గా లేవని తాజాగా ఒక అధ్యయనం చేస్తున్నారు. కాగ్ ఈ లెటర్ రాసింది, కేంద్రం ఈ ప్రశ్న వేసిందని. అందువల్ల నిధుల కొరత, అప్పుల భారం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద సమస్య. ఇంకా అందులో రెండో మాట ఏం లేదు. మరి దాని ప్రభావం ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద పడినట్టుగా ఉంది. దాన్ని వెంటనే క్లియర్ చేసి ఆ రోగులను కూడా క్లియర్ చేయాలి, సేవలను కూడా క్లియర్ చేయాలి. మరి ఆ నరేందర్ రెడ్డి గారు ఎవరో ఆయన ఖండిస్తున్నారు. ఆయన దీనికి సంబంధించి పూర్తి వివరాలు, పారదర్శకత. అంటే ఇది ఒక టెన్షన్ కదండి, వార్తలు వైరల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఆ పేషెంట్లందరూ కూడా ఇంకా చాలా వార్తలు వైరల్ అవుతాయి వర్మ గారు. నేను ఆ విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఎలక్షన్ టైంలో వైరల్ అయిన అది దానికి దేనికి రిలేటివ్గా ఎంత ప్రాధాన్యత, ఎంత కాదు అన్నది మనం చూడాల్సి ఉంటుంది. అంగన్వాడీలదంటే అది సమ్మె పోరాటం, అది చేశారు. అయితే వాళ్ళు విజయవంతం అయ్యారు, మొత్తానికి చర్చలు జరిపి. అది మంచి విషయమే. మిగతా కూడా అలా ఇందాక నేను చూస్తున్నాను, ఈ ఉద్యోగులకు ఇంటరిమ్ రిలీఫ్ మధ్యంతర వృత్తి అవి కూడా తొందరలో ప్రకటిస్తారు అని. ఇవన్నీ ఒక కొలికి తెచ్చి మళ్ళీ పరిష్కరించుకుంటూ వెళ్ళడం, అది కూడా ఒక స్ట్రాటజీ ఎన్నికల సమయంలో. నిన్న ఎడ్యుకేషన్ మీద సెమినార్ అది పెట్టారనుకోండి. అంటే ఎడ్యుకేషన్ చాలా బాగుందనే ఇంప్రెషన్. పెట్టుబడులకు సంబంధించి కొన్ని ఇప్పుడే వాటన్నిటిని క్లించ్ చేయటము, ఇదంతా కూడా వ్యూహాత్మకంగా జరుగుతూ ఉంటుంది. సిగ్నల్స్, పాజిటివ్ సిగ్నల్స్ పంపడానికి.